రోమీయులకు రాసిన పత్రిక 10:11. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రార్థన. అల్పుణ్ణి బలహీనుణ్ణి ఎన్నికలేనట్టు వాడిని ప్రభువా నిలబడుచుండగా నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని జీవింపచేయండి. నీ నిత్య మహిమతో మమ్మల్ని కమ్ముకునండి. నువ్వు మాట్లాడుచుండగా మా హృదయాలు తెరవబడాలి, మా మనస్సు తెరవబడాలి, మా హృదయము మా మనస్సు నీ సన్నిధిలో కుమ్మరించబడాలి. మీరు మాట్లాడుచుండగా మా పొరపాట్లు మేము దిద్దుకోవాలి నాయనా. మాకు సహాయం చేసి నాతో మాతో మా అందరితో మాట్లాడండి. మీ స్వరము వింటుండగానే మేము మేలులు, ఆశీర్వాదాలు, నిత్య జీవపు నాయనా నీ ప్రత్యక్షతలు మేము పొందుకోవాలి. అటు రీతిలో దర్శించమని మాతో ధారాళంగా మాట్లాడమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఇది అంశం. చెప్పండి. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఇది అంశం. నిన్నెట్టి పరిస్థితుల్లోనూ ఆయన సిగ్గుపరచడు. నిన్నెట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టి అవమానాలకి, సిగ్గుకి, నిన్ను నిందలకి లోనవ్వనివ్వడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను సిగ్గుపరచడు, అంతే. ఎట్టి పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. అపోస్తలుడైన పౌలు ఒక లేఖనాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమిటి ఆ గుర్తు చేస్తున్న లేఖనం అంటే, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడునో సిగ్గుపడడని లేఖనాలు చెప్పుచున్నాయి. ఇది యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం. దీన్ని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ గుర్తు చేస్తున్నాడు అనమాట. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నిలబడతారో వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సిగ్గుపరిచే పరిస్థితి రాదు. ఎందుకంటే నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి, నువ్వు నమ్మిక ఉంచావు కాబట్టి, నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నిలబడు. రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, లేకపోతే సంవత్సరం పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ సిగ్గుపడే పరిస్థితి మాత్రము రానివ్వడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పిలుచుకున్న పిలుపుని మనం చూస్తే, ఆ పిలుపు ఎలా ఉందంటే, అబ్రహాముకు అప్పుడే సంతానం లేదన్న ఫీలింగ్ ఉంది. దేవుడు పిలుచుకోక మునిపే అతనికి సంతానం లేదు. అప్పటికే పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది. కానీ సంతానం గురించి అతను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో అనుకోకుండా దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఏమని పిలిచాడంటే, అబ్రాహాం, నీ స్వదేశమును నీ స్వజనాంగమును విడిచిపెట్టి నేను చెబుతున్న దేశమునకు నువ్వు వెళ్తే నిన్ను నేను ఆశీర్వాదమునకు కారకుడిగా చేస్తాను. అంతేకాదు, నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీకు సంతాన ప్రాప్తి కలగజేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎంత సంతానం అంటే ఒకడో ఇద్దడో కాదు, ఒకడో ఇద్దరునో ఇచ్చి తృప్తిపరుస్తాను అనలేదు. ఆకాశ నక్షత్రముల కంటేను, సముద్రము దగ్గరున్న ఇసుకు రేణువుల కంటేను విస్తారమైన సంతానాన్ని నీకు కలగజేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఆలోచించండి. పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు సంతాన ప్రాప్తి కలగజేస్తాను, ఇసుకు రేణువుల కంటే విస్తారంగా, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా నీకు సంతాన ప్రాప్తి కలగజేసి నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే ఆశ కలుగుతుంది లేదా? ఆశ కలుగుతుంది లేదా? అప్పటికే సంతానం కోసం ఆరాట పడుతున్నాడు, సంతానం లేదని బాధపడుతున్నాడు. అలాంటి టైంలో దేవుడు పిలుచుకుని రమ్మని పిలిస్తే ఇంక వెనకంజి వేయకుండా, ఏమీ ఆలోచించకుండా సూట్ కేసు సర్దేసుకుని నిలబడ్డాడు. భార్య అడుగుతుంది, ఎక్కడికండి మన ప్రయాణం అని తెలియదు. లోతు అడుగుతున్నాడు, ఎక్కడికన్నా మన ప్రయాణం అని తెలియదు. లోతు భార్య అడుగుతుంది, ఎక్కడికి బావగారు మన ప్రయాణం అని తెలియదు. ఇంకా చాలామంది అక్కడున్న
వారికి కలిగిన వారందరూ కూడా అడుగుతున్నారు, మన ప్రయాణం ఎక్కడికి, మీ ప్రయాణం ఎక్కడికి? తెలీదు. మరి తెలియకుండా సూట్ కేసు ఎందుకు సర్దుకున్నావు? తెలియకుండా ఎక్కడికి? నాకు తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను. ఏ దేవుడు? ఇంతకు ముందు ఎప్పుడు ఆయన స్వరం వినలేదు, ఇంతకు ముందు ఎప్పుడు నేను ఆయన గురించి ఆరా తీయలేదు. కానీ ఆయన దేవుడు అన్న సంగతి నాకు తెలుసు. భూమి ఆకాశములను సృజించానని ఆయనే చెప్పాడు, ఈ సృష్టికి కారకున్నని ఆయనే చెప్పాడు. కాబట్టి నాకు సమస్తమును ఇస్తానని చెప్పాడు, ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి నేను ఆయన మార్గంలో వెళ్తున్నాను. ఒక్కసారి ఆలోచించుకో అబ్రాం, ఇంకా ఆలోచించుకునేది ఏమీ లేదు. మరొక్కసారి ఆలోచించుకునేది ఏమీ లేదు. నేను వెళ్ళిపోతాను. మరి మీరు వెళ్ళిపోతే నేను ఉంటాను, నేను వస్తాను. కూడా వెళ్ళిపోయింది, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆవిడ వెళ్ళింది, తర్వాత తమ్ముడు వెళ్ళాడు, తర్వాత తమ్ముడు భార్య వెళ్ళింది. వెళ్తూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్తూనే ఉన్నారు. దేవుడు అన్నాడు ఒక దుక్కొచ్చగా, ఇక్కడ ఆగు. అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కరువు వచ్చింది, మళ్ళీ వేరే ప్రాంతం వెళ్ళారు, అక్కడ శోధన వచ్చింది, మళ్ళీ దేవుడు విడిపించాడు, వచ్చేసారు. వచ్చిన తర్వాత సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5, 6, 10, 11, 12, 13, 15. 13 తర్వాత 15 కాదనుకోండి, 14 వేసుకోండి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అయినప్పటికీ కూడా సంతానం లేదు. దేవుడు చెప్పాడు, నా వాళ్ళందరికీ చెప్పాను నేను. ఏమని? దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఇసుక రేణువుల కంటే ఎక్కువ, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు. కానీ ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? 15 సంవత్సరాలు అయిపోయింది, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 18, 19, 20. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కానీ విశ్వాసం మాత్రం తొలగిపోనివ్వలేదు. దేవుడు పిలుచుకున్న 25 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి ఇస్సాకు అనే ఒక బిడ్డను దేవుడిచ్చాడు. సిగ్గుపరిచాడా? మాట్లాడరే. అప్పటికి అతని వయసు ఎంతో తెలుసండి? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయసు వచ్చేసింది. పక్కలు అనుకోవచ్చు, నీ దేవుడు నిన్ను మోసం చేశాడు, ఇక నీకు వయసు అయిపోయింది, నీ భార్య వయసు కూడా అయిపోయింది, ఆమె శరీరము మృతతుల్యముగా మారిపోయింది, ఆమె స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది, ఇంకెలా పుడతారయ్యా? నీ దేవుడు నిన్ను మోసం చేశాడు, నువ్వు దేవుడు అన్నావు, దేవుడు ఇంకొకటి అన్నావు, కానీ ఏమీ కాదు, అంత అబద్ధం. కానీ విశ్వాసం ఉంచాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎలా ఉంచాడంటే విశ్వాసం, ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఏమని తెలుసా? శారా తన శరీరం మృతతుల్యమైపోయినప్పటికీ నా దేవుడు గర్భమును ధరించే శక్తిని, బిడ్డను కనే శక్తిని దేవుడు నాకు ఇస్తాడని నమ్మిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మృతతుల్యమైపోయిన శరీరం మృతతుల్యమైపోయినా కూడా విశ్వాసముతో నిలబడింది కాబట్టి ఆమె బిడ్డని కని చూపించింది. సిగ్గుపరిచాడు దేవుడు? చెప్పండి. నిన్ను సిగ్గుపరచువాడు కాదు. ఎవరు ఏదో అనుకోవచ్చు, ఎంతోమంది నిన్ను వేలన చేయొచ్చు, అయిపోయింది నీ బ్రతుకు అనుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతుంది, అమ్మ వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను సిగ్గుపరచును అని. సిగ్గుపరచువాడు కాదు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోని నిన్ను సిగ్గుపరచడు ఆయన. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు. యెషయా ఒక మాట చెప్తాడు, 26:3 యెషయా గ్రంథం 26:3 తీయండి. ఎవని మనస్సు, జాగ్రత్తగా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవని మనసు దేవుని మీద పూర్తిగా ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట దేవుడు. ఎందుకు అని అడిగితే, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే సిగ్గుపరచడు నిన్ను. నువ్వు ఆయన మీద ఆనుకున్నావా, లోకం మీద ఆనుకున్నావా? ఆమె వింటున్నారా, చూస్తున్నారా, వింటున్నారా వాక్యం? నువ్వు ఆయన మీద ఆనుకున్నావా, లోకం మీద ఆనుకున్నావా? లోకం మీద ఆనుకుంటే నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు సహాయం అందదు, సరికదా, సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది.
వేదనకరమైన పరిస్థితి నువ్వు అనుభవించవలసి వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన మీద ఆనుకున్నదో నీ మనస్సు, ఆయన మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో అప్పుడు చిగ్గుపడవలసిన పరిస్థితి రాదు. కొంచెం లేట్ అయినా కూడా గన్నుడుగా నిలబెడుతున్నాడు నిన్ను, గన్నురాలుగా నిలబెట్టబోతున్నాడు నిన్ను. స్తోత్రం చెప్పాలి. అయితే మన పరిస్థితి ఏంటంటే కొంచెం కష్టమైన స్థితి ఇదే. ఆయన మీద ఆనుకునే మనస్సు ఉండదు. దేవుడు గొప్పవాడని చెప్తాం, అద్భుతాలు చేసేవాడని చెప్తాం. అసలు దేవునికి అసాధ్యమైనది ఏముందండి అని గొప్పలు చాలా గొప్పగా చెప్తాం, అవును కదా. కానీ నిలబడే టైం వచ్చేసరికి అప్పుడు ఏమన్నా తెలుసా, అమ్మ కనిపెట్టమ్మ, కంగారు పడ, మీ దాకా వస్తే తెలుస్తుందండి ఈ బాధ ఏంటో. అవన్నీ అనుభవించకుండా ఉన్నామా? దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా అనుభవించకుండా ఉన్నామా? మా దాకా వస్తే తెలుస్తాకి, మా దాకా వచ్చినాయి తప్పుకున్నాయి, దేవుడు అద్భుతంగా లేవడెత్తాడు. కాబట్టి కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మీద ఆనుకునే మనసు అంటే ఎలా ఉండాలో చెప్తున్నాను వినండి. ఒక వ్యక్తి ఒక చిన్న ఏరు ఉందన్నమాట. ఆ ఏరు దగ్గర ఎంతంటే ఇటు 60 అడుగులు ఎలడుపు ఏరు. ఎన్ని అడుగులు? 60 అడుగులు. దాని లోతు దగ్గర తాడి లోతు కన్నా ఎక్కువ, ఒక తాడి చెట్టు లోతు కన్నా ఇంకా ఎక్కువే. 60 అడుగులు ఎలడుపు. ఇది 30 అడుగులు. ఇంకొక ఎంత ఉంటుంది అంటే ఆ రేకులు దాకా ఉంటుంది అన్నమాట. ఆ రేకు నుంచి ఆ రేకు దాకా ఉంటుంది. 60 అడుగులు వెలడుపు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ పక్క నుంచి ఈ పక్కకి తాడు కట్టుకున్నాడు. అర్థమైందా? తాడు కట్టుకుని ఆ పక్క నుంచి ఈ పక్కకి తాడు కట్టుకుని నడుస్తున్నాడు. అలా 2 సార్లు నడిచాడు. ఆ పక్కని ఈ పక్కన కూడా జనం పోగడి తప్పట్లు కొడుతున్నారు. బాగా తప్పట్లు కొడుతూ చాలా బాగా నడిచావు అంటున్నారు. అప్పుడు అన్నాడు, నేను ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎన్నిసార్లు అయినా నడవగలదునని మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఓ నీ వల్ల అవుతుందేమో చూసాం కదా అన్నారు. అయితే నా మీద ఒక మనిషిని ఎక్కించుకుని నేను నడవగలదని అంటారా అన్నాడు. ఎందుకు నడవలేవు? ఇలా నడిచినాడు అలా కూడా నడవగలదు అన్నారు. అయితే ఎవరెక్కుతారు నా మీద అన్నాడు. నా భుజాల మీద ఎవరెక్కుతారు అంటే ఎవరు కూడా చెయ్యత్తలేదు. ఎవరు చెయ్యత్తలేదు. వాళ్ళు ఏమన్నారు? నువ్వు భుజాల మీద ఎక్కించుకుని నడవగలదు అయ్యా బాబు, నీ వల్ల అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు అలాంటి ప్రదర్శనలు నువ్వు చాలా చేశావు, నువ్వు నడవగలదు అన్నారు. అయితే ఎవరు వస్తారు నా భుజాల మీద ఎక్కడానికి? తాడు మీద నడుస్తాను, నా భుజాల మీద ఎక్కించుకుని ఎవరు వస్తారన్నారు. నువ్వు చేయగలదు అంటున్నారు కానీ ముందుకెళ్ళేవాడు లేడు. ఉన్నాడా? ఎందుకు అమ్మా? ఎందుకు? భయం. ఎక్కడైనా తాడు దిగిపోద్దేమో, లేకపోతే ఈడు బ్యాలెన్స్ తట్టుకోలేక అటు ఇటు ఒరిగి నన్ను పడేస్తాడేమో, ఆడికైతే ఈత వచ్చి నాకు ఈత రాదు, ఎందుకు వచ్చింది రిసిగిలే, ఈ రిసిగులు చేయటం అవసరమా? అంత రిసిగి చేసి రసుకులు తినడం అంత అవసరం లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి ఇక్కడే ఉండి చూస్తే పోలా, ఎవడొకడు వెళ్తాడులే అన్నట్లుగా చూస్తున్నారు. మనము కూడా, నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేస్తాడు, చాలా గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పడం కాదు. అద్భుతాలు చెయ్యడానికి మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఆయన మీద ఆనుకోవాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సమయం వచ్చేసరికి ఆయన మీద ఆనుకుని అద్భుతమైన చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఇవ్వట్లేదు, అది తేడా. అర్థమవుతుందా? వాడు నడవగలదుడని చెప్తున్నావు, ఇలాంటివి చాలా చూశానని చెప్తున్నావు, మరి ఎందుకు వాడి భుజాల మీదకి ఎక్కడానికి నువ్వు ధైర్యం చేయలేకపోతున్నావు? కాబట్టి దేవుడు నీకు మేలు చేస్తాడని నీకు తెలుసు, నువ్వు చెప్తున్నావు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని. మరి ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నావు? ఎందుకు నీ మనసు ఆయన మీద ఆనుకోలేకపోతుంది? ఎందుకు కొంతకాలం ఓపిక పట్టలేకపోతున్నావు? ఈలోగా పక్కదారులు ఎందుకు పడుతున్నావు? పక్కదారుల్లో ఎందుకు నడుస్తున్నావు? అంటే ఆయన మీద నీకు నమ్మకం లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఒక్కటే, నిన్ను సిగ్గుపరచడు నువ్వు ఆయన నమ్మితే. నిన్ను సిగ్గుపరచడు, ఎప్పటికీ సిగ్గుపరచడు. తలగా చేస్తాను కానీ కడగా చేయనన్నాడు. తలగా చేస్తాను కానీ కడగా చేయనన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ
చిగ్గుపడే పరిస్థితి వస్తే, ఒకవేళ నిజంగానే అవమానపడవలసిన పరిస్థితి వస్తే, చిగ్గుపడవలసిన పరిస్థితి వస్తే, అది జరగలేదు, జరగకుండా దేవుని బిడ్డలమై ఉండి మనము భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోయాం. భయంకరమైన పరిస్థితులు మనల్ని బాధిస్తున్నాయి. అందరూ వేలన చేస్తున్నారు, తలాడిస్తున్నారు, పెదవులు విరుస్తున్నారు, మన గురించి గుసగుసలు ఆడుకుంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. సిగ్గుపడవలసి వస్తుంది. నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు వస్తుందో చెప్పనా? దానియేలు గ్రంథము, దానియేలు చెప్తున్నాడు ఎందుకు వస్తుందో. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. ఎందుకు వస్తుందో అలాంటి పరిస్థితి దానియేలు చెప్తున్నాడు. చూద్దాం. ప్రభువా నీవే నీతిమంతుడవు, నీవు ఏమాత్రం అన్యాయం చెయ్యవు, నువ్వు అన్యాయం చేయడం అనేది నీకు అసాధ్యము, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ఒక వికారము పొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించు స్వదేశవాసులుగా ఉన్నట్టు ప్రదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. మేము సిగ్గుపడవలసి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తా కాదా? యోధా ప్రజలు దేవుని సొత్తా కాదా? చెప్పాలి. వీరు నా సొత్తు అయిన ప్రజలు అన్నాడా లేదా? వీరిని విమోచించని అన్నాడా లేదా? వీరు నా రాజ్యము అన్నాడా లేదా? మాట్లాడరే. మరి అలాంటి వారు ఇప్పుడు సిగ్గుపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అవమానపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశాలు దేశ దిమ్మరలుగా పారిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? శత్రువులు వచ్చి ఎందుకు తీసుకుపోయారు? యుద్ధాల్లో ఓడిపోయారు. శత్రువు వచ్చి పట్టణాలు నాశనం చేశారు, వాళ్ళని చెరలోనికి తీసుకుపోయారు. ఎందుకు? శత్రువుల దగ్గర మోకాలు వేసి తల దించుకుని నిలబడవలసిన పరిస్థితి. అంత సిగ్గు, అంత అవమానం ఎందుకు? దేవుని సొత్తు అయిన ప్రజలకి, దేవుని రాజ్యముగా ఉన్న ప్రజలకి, యాజక సమూహముగా ఉన్న ప్రజలకి ఎందుకు శత్రువులు ఎదుట మోకాళ్ళు వేయవలసి వచ్చింది? ఎందుకు శత్రువుల దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు వాళ్ళు సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది? మాకు సిగ్గే తగి ఉన్నది అని దానియేలు ఎందుకు చెప్తున్నాడు? ప్రభువా నువ్వు నీతిమంతుడివి అని చెప్తున్నాడు. కారణం ఏంటో చెప్పనా? దానియేలు అంటున్నాడు, మేము పాపము చేసి నీ మీద తిరగబడితిమి. ఏం చేశారట? తిరుగుబాటు. దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారంగా నడవకుండా ఇశ్రాయేలు ప్రజలు వారి ఇష్టానుసారమైనట్టు బ్రతుకుతుంటే వచ్చాడని నెబుకద్నెజరు తీసుకుని పోయాడు యోధా ప్రజలని, మొత్తం పట్టణం అంతా నాశనం చేసి. అందుకే దానియేలు అంటున్నాడు, మేము సిగ్గుపడవలసి వచ్చింది. అందుకే నీ మాట వినలేదు కాబట్టి, నీ దారిలో నడవలేదు కాబట్టి సిగ్గే మాకు తగి ఉన్నది. సిగ్గుపడే పరిస్థితి అందుకు వస్తుంది. దేవుని మీద విశ్వాసం ఉంచితే సిగ్గుపడే పరిస్థితి రాదు. ఏలియాని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏలియా ఏం చేశాడో తెలుసా? దేవుని ప్రజలందరూ కూడా లోకం తట్టు తిరిగిపోయి, అన్య ప్రతిమల తట్టు తిరిగిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే యెజబెలు వారి మనసు మార్చేసి 2 తలంపుల్లో పాడేస్తే, ఏలియా వారి దగ్గరికి వెళ్ళి దేవుడిని విశ్వసించండి, దేవుడి వైపు తిరగనంటే ఎవరు నమ్మట్లేదు, ఎవరు వినట్లేదు. దేవుడు అన్నాడు, ప్రభువా వీరు ఇలా మాట వినరు, 3.5 సంవత్సరాలు ఆకాశం మూసే అన్నాడు. 3.5 సంవత్సరాలు ఆకాశం మూసేయి, వర్షం కురిపించకు, వారికి ఆహారం రానివ్వకు, భూమి పండకూడదు, అప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారన్నాడు. దేవుడు ఏలియా మాట విన్నాడు, ఆకాశాన్ని మూసేశాడు 3.5 సంవత్సరాలు. ఏలియా మాట అంటే ఏలియా ప్రార్థిస్తే మూసేశాడు, స్తోత్రం చెప్పాలి. 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా మరలా ప్రార్థన చేస్తే ఆకాశ తూములు తెరిచాడు. తెరిచిన తర్వాత ఏలియా ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి, ఆహాబు దగ్గరికి, యెజబెల్ దగ్గరికి వెళ్ళి దేవుడెవరో బయలుపరుస్తాను రండి అన్నట్టు. దేవుడు ఎవరో రుజువు చేస్తాను, కర్మేలు పర్వతం మీదకి రండి, వస్తా 2 ఎడ్లను తీసుకురండి, అన్య ప్రతిమలను పూజించేవారు అనగా వాటి యొక్క ప్రవక్తలను, అర్థమవుతుందా? అన్య ప్రవక్తలను, అన్య దేవతలను ఆరాధించే ప్రవక్తలను అంటే పూజారులను, ఇలాంటి వారిని అందరినీ కూడా
ఒక పక్కన పెట్టి వారికి ఒక బలిపీఠం కట్టుకోమన్నాడు. ఎద్దుని వధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టుకోమన్నాడు. ఈయన ఒక బలిపీఠం కట్టుకున్నాడు. ఈ ఎద్దుని వధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. మొదటి ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాడు. ఏమిటి ఇందుకీ సవాల్? ఏంటి ఆ సవాల్? అమ్మ వింటున్నారా? అర్థమవుతుందా? సవాల్ ఏంటి? కింద నిప్పు పెట్టకుండగా మీ దేవుడు ఆకాశము నుండి అగ్నిని రప్పించి ఈ దహన బలి పశువుని కట్టెలను బొగ్గు చేస్తే, కాల్చివేస్తే, అంగీకరిస్తే మీ దేవుడే గొప్పవాడు, నిజమైన దేవుడు అని నేను నమ్ముతాను. ఒకవేళ అలా జరగకపోతే నేను కింద నిప్పు పెట్టకుండా ఆకాశము నుండి అగ్ని వచ్చేటట్లు నేను ప్రార్థన చేస్తాను, అప్పుడు మీరు ఈయన్ని విశ్వసించాలన్నాడు. ఓకే అని మొదటి ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఎంతో తిప్పలు పడ్డారు. ఎన్నో ప్రయాసాలు, ప్రార్థనలు చేశారు, విజ్ఞాపనలు చేశారు, కోసుకున్నారు, గాయపరుచుకున్నారు, దొల్లారు, కింద పడ్డారు, మీద పడ్డారు. ఎన్ని చేసినా వాళ్ళకి ప్రతిఫలం రాలేదు. ఏలియా వాళ్ళ దగ్గరికి వచ్చి, దూరంగా ఉన్నాడేమో మీ దేవుడు, గట్టి కేకేయండి, నిద్రపోతున్నాడేమో, ధ్యానంలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, గట్టి కేకేయండి అంటున్నాడు. వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. అయినా కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళకి రాకపోయేసరికి వాళ్ళు అన్నారు, ఇంక నువ్వు మొదలుపెట్టు, అయితే ఇక్కడికి రండి, అందరూ ఈ పక్కకి రండి. అప్పుడు ఏలియా ఒక పెద్ద గొయ్యి తవ్వించాడండి. గొయ్యి తవ్వించి 12 రాళ్లను పేర్పించాడు. ఇజ్రాయేల్ ప్రజల గోత్రాలకు, 12 గోత్రాలకు 12 రాళ్లను అక్కడ పేర్పించాడు. తర్వాత బిందులతో నీళ్లు తెచ్చి ఆ కట్ల మీద, బలిపశువు మీద పోసేయమన్నాడు. పోసేశారు నీళ్లు. పోసేసిన తర్వాత చిన్న ప్రార్థన చేశాడండి ఏలియా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37 కాడి నుంచి 39 వరకు, 37, 38, 39, 18లో యెహోవా ప్రార్థన వినండి. ఏలియా ప్రార్థన. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే, యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు, దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదు అనియు, తిరగ చేస్తావనియు, ఈ జనులకు తెలియనట్లుగా, ఈ జనులకు తెలిసేటట్లు నా ప్రార్థన అంగీకరించుము. ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అగ్ని ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా యెహోవాయే దేవుడు అని కేకలు పెట్టేశారండి. వాళ్ళకి అగ్ని దిగిరానందున వారు సిగ్గుపడిపోయారు. ఈయనకి అగ్ని దిగి వచ్చినందున దేవుడు ఏలియాని గణపరిచేసాడు. అర్థమైందా? మీరు ఆలోచించండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అగ్ని దిగి రాలేదు వాళ్ళు ప్రార్థన చేస్తే, సిగ్గుపడిపోయారు పరిస్థితి. కానీ ఏలియా సిగ్గుపరచబడలేదు. ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చిన వెంటనే ఏలియాని దేవుడు గణపరిచేశాడు అగ్నితో పంపి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని మీద ఆనుకుని ఏ పని చేయి, సిగ్గుపడే పరిస్థితి రానివ్వడు, సిగ్గుపడనివ్వడు దేవుడు. దేవుడి మీద ఆనుకో, దేవుణ్ణి అడుగు, ఇలా వెళ్ళమంటావా ప్రభా, ఇది చేయమంటావా ప్రభా, ఇది చేస్తే నేను సక్సెస్ అవుతానా, ఒకవేళ నేను సక్సెస్ అవ్వకపోతే దీని జోలికి వెళ్ళను, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, వెళ్ళొద్దంటే మానేస్తాను. ఎప్పుడైతే ఈ నిర్ణయానికి వస్తావో, ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుని నిలబడతావో సిగ్గుపడే పరిస్థితి రాదండి. ఆలస్యం అవుతుందేమో తప్ప అలక్ష్యము మాత్రము చేయుడు నీ ప్రార్థనను. ఆలస్యం అవుతుందేమో, ఓపు పట్టు, కానీ సిగ్గుపరచబడదు. ఎప్పటికీ సిగ్గుపరచబడవు నువ్వు, ఎప్పటికీ సిగ్గుపరచడు నిన్ను. సిగ్గుపడే పరిస్థితి రానివ్వడు. ఎక్కడ అవమానమో, ఎక్కడ దుఃఖమో, ఎక్కడ వేలనో అక్కడ లేవనెత్తేస్తాడు. ప్రవక్తలందరినీ చంపేస్తున్నారండి వీళ్ళు, బ్రతకనివ్వట్లేదు. ఆ అహాబు దగ్గర సైనికుడిగా ఉన్న ఉపజ్య అని ఒక వ్యక్తి కొంతమంది ప్రవక్తలని గుహలో పెట్టి రహస్యంగా పోషిస్తున్నాడు. ఉపజ్య వీళ్ళకి ప్రవక్తలు కనబడితే చంపేస్తుంది యెజబెలు. అలాంటి టైంలో ఏలియా నిలబడ్డాడు. ఏలియాని కూడా అన్నది, నిన్ను చంపేస్తాను అన్నది. ఆ చంపేది కానీ చూసుకుందాం, ముందు దేవుడు ఎవరో చూద్దాం రండి అన్నారు. దేవుడి మీద ఆనుకుని దేవుడు ఎవరో రుజువు చేయడానికి నిలబడ్డ ఏలియా సిగ్గుపరచబడలేదు, గణపరచబడ్డాడు.
స్తోత్రం చెప్పాలి గట్టిగా. గణపరచబడ్డాడు. నువ్వు కూడా నిలబడు, దేవుని మీద ఆనుకుని నిలబడి ఏ మాట అయినా పలుకు, చిగ్గుపడవు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ బంధువుల దగ్గర చిన్నతనంగా ఉన్నదా నీ పరిస్థితి? నీ స్నేహితుల దగ్గర హీనంగా ఉందా నీ పరిస్థితి? కానీ నువ్వు ఆ స్థితిలో వాళ్ళు ఏదో అంటున్నారని నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుణ్ణి గణపరచు. వాళ్ళ దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర దేవుణ్ణి కనపరచు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడండి, ఇవాళ కాకపోతే రేపుడు నన్ను లేవనెత్తుతాడండి, రేపు కాకపోతే ఎల్లుండి లేవనెత్తుతాడండి. నా దేవుని మీద నాకు ఆ నమ్మకం ఉంది, నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, నేను నమ్ముతున్నాను. నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నా దేవుడు నన్ను ఇలా వదిలేయడు, నా చేయి పట్టుకుని లేవనెత్తబోతున్నాడు. ఏదో ఒక రోజున నా దేవుడే మీ అందరికీ సమాధానం చెప్తాడు అని దేవుణ్ణి వారి మధ్య గణపరచు. ఆయన గొప్పతనాన్ని వారి ముందు కొంచెం తెలియచేయి. అంతేగాని ఇప్పుడు నేను మాట్లాడిన వినరు, నేను మాట్లాడిన నా పరిస్థితి బాగోలేదు కాబట్టి అవమానంగా ఉంటుంది అనుకోవద్దు. దేవుని కనపరచు. వాళ్ళ దగ్గర నీ పరిస్థితి ఎంత హీనంగా ఉన్నా, ఎంత అవమానకరంగా ఉన్నా, దేవుడు మాత్రం సిగ్గుపరచడు నిన్ను. వారి ఎదుట దేవుణ్ణి గణపరచు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. గణపరచు, ఆయన హెచ్చించు. నువ్వు తింటాకు ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఉన్నా లేకపోయినా దేవుణ్ణి కనపరచు వాళ్ళ ముందు. అంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు ఇది చెయ్యి చాలు, ఇంకేం వద్దు. నీ వారే నిన్ను అవమానపరుస్తున్నప్పటికీ నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు వాళ్ళతో సమాధానం చెప్పి నిలబడతావో ఖచ్చితంగా వాళ్ళ ఎదుట నువ్వు చెప్పిన సమాధానాన్ని బట్టి నిన్ను లేపేస్తాడు దేవుడు. ఉన్నతంగా లేపేస్తాడు. అద్భుతం, ఖచ్చితంగా అద్భుతం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలియా కరువు దినాల్లో పోషించబడడానికి ఏం చేయాలో, ఇప్పుడు ఈ కరువులో 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసేమన్నాను, పంట ఉండదన్నాను, భూమి మీద పంట పండడానికి వీల్లేదన్నాను. ఇప్పుడు వాళ్ళతో పాటు నాకు కూడా కరువు వస్తుంది కదా అని ఆలోచించాడా? వాళ్ళతో పాటు నాకు కూడా భోజనం ఉండదు కదా, నాకు కరువు వచ్చేస్తుంది కదా అని ఆలోచించాడా? దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మాడు. మరి సిగ్గుపరచబడ్డా ఏలియా? చెప్పండి. కాకులతో మాంసాన్ని పంపించాడు దేవునికి. వాళ్ళేమో తినడానికి రొట్టెలు లేవు, కానీ ఏలియా ఏం తింటున్నాడు? మాంసం తింటున్నాడు. ఎక్కడి నుంచి ఇది సాధ్యం? ఎలా సాధ్యం? కేవలం దేవుని వల్లే సాధ్యం. దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను అందుకే చెప్తున్నాను, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఆయన మీద ఆనుకో. దేశమంతా కరువు రావచ్చు, యేసేపు ఉన్న దగ్గర మాత్రం కరువు రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేశమంతా కరువు రావచ్చు, కానీ ఏలియా ఉన్న కాడ మాత్రం కరువు లేదు. అది సారేపాత అయినా, ఎదవరాలు ఇల్లు అయినా, లేకపోతే ఏదైనా వాగు దగ్గర అరణ్యంలో కూర్చున్నా కరువు లేదు ఏలియాకి. ఉందా? మరి నువ్వు దేవుణ్ణి ఆనుకుంటే, నిజంగా దేవుని మీద ఆధారపడితే నీకెందుకు కరువు వస్తుంది? నీకెందుకు సమస్య వస్తుంది? అంటే నీవు 2 తలంపులతో ఉన్నావని అర్థం, 2 ఉద్దేశాలతో ఉన్నావని అర్థం, 2 ఆలోచనలతో ఉన్నావని అర్థం. పూర్తిగా ఆయన మీదకి నీ మనసు వెళ్ళిపోవాలి. ఎవరేమంటున్నా ఆయన్ని గణపరచడమే నువ్వు మొదలు పెట్టాలి, ఆయన ఆరాధించటమే నువ్వు చెయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సిగ్గుపరచడు. భర్త చనిపోయాడు, 2 పిల్లల్ని అప్పులో తీసుకుపోదాం అనుకుంటున్నారు. అటువంటి టైంలో దైవజనుని దగ్గరికి వచ్చి, అయ్యా, నీ ప్రవక్తలలో ఒక శిష్యుని భార్యని నేను, నీ శిష్యులలో ఒక శిష్యుని భార్యని, ఆయన చనిపోయాడు అప్పులు చేసి. ఇప్పుడు నాకిన్న ఆధారం 2 కుమారులు, వారిని తీసుకుని పోతాను అంటున్నాడు అప్పులలో వచ్చి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయను అని అడిగితే ప్రవక్త అన్నాడు, నన్ను ఏం చేయమంటావు? నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గర కొంచెం నూనెతో ఉన్న కుండ ఉంది, అయితే అది చాలు నీ అప్పులు తీర్చేస్తాకన్నాడు. కొంచెం నూనె, ఇంత కుండలో కొంచెం నూనె ఉంటే అది అప్పులు ఎలా తీర్చేస్తుంది? ఇరుగు పొరుగు పాత్రలన్నీ పట్టుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుని ఆ కొంచెం నూనె కొద్ది కొద్దిగా అన్నింటిలోనే పోయి అన్నాడు. ఆ పాత్రలన్నీ పట్టుకొచ్చేసిన తర్వాత కొంచెం నూనె కొంచెం అన్నింటిలో పోస్తే ఆ పాత్రలన్నీ నిండిపోయి ఈ కొంచెం నూనె ఉన్న పాత్ర కూడా నిండిపోయింది. అప్పుడు ఇంకా పాత్రలు పట్టిరండి అంటే, అమ్మ అన్ని పాత్రలు తెచ్చేసాం, ఇంకెవరు లేరు, పక్క ఊరు వెళ్ళాలి, ఇంకా
ఈ ఊర్లో ఎవరు లేరు, అందరి పాత్రలు ఖాళీ పాత్రలు తెచ్చేసామన్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడు మరలా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది ఈ యదవరాలు. ఏం చేయమంటావయ్యా అంది. ఏం చేయటం ఏముంది, ఆ నూనె అమ్మేసుకుని అప్పులు తీర్చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం. నేను ఒకటే అంటాను, నీ దగ్గర ఏముందో దాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు. నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టే. 2 చేపలు 5 రొట్టెలు, వాటిని బట్టి దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి భోజనాలు పెట్టాడు. ఇంకా ఎక్కువే. నీ దగ్గర ఏముందో దాన్ని ఎత్తిపట్టు దేవుని దగ్గర, దాన్ని చూపించు. దేవుని ప్రభా ఇదే ఉంది నా దగ్గర. ఎస్, నీ దగ్గర అదే ఉంది, దాన్ని ఎత్తిపట్టు, ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి. కొంతమంది ఉన్నదాన్ని లేదంటారు, కొంతమంది లేకపోయినా బిల్డప్ ఇస్తారు, ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. కొంతమంది ఏమో ఉండగానే నాకు లేదు నాకు లేదు, నాకు లేకుండానే ఉడిచిపెట్టిపోద్ది మొత్తం. నీ నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. ఉంటే దేవుని సన్నిధి ఉన్నదాన్ని ఎత్తుపట్టు, దేవుని వైపుకు చూపించు. ఇదిగో ప్రభు నాకు ఉన్నది ఇది, దాన్ని బట్టి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి దేవుడు దీవిస్తూ మొదలు పెడతాడు. చిగ్గుపరచడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సైన్యమంతా సిగ్గుపడిపోయి వాడి కేకలకి వాడి యొక్క బొబ్బలకి భయపడిపోయి లోపల దాక్కుంటే దావీదు అనే బాలుడు వచ్చి వాడిని జయించి వాడి తల నరుక్కుని వచ్చేసాడు. మరి దావీదు వెళ్ళి నిలబడితే, ఒరే బాబు నువ్వెక్కడా, వాడెక్కడా, నీ శక్తి ఎక్కడా, వాడి శక్తి ఎక్కడా, నిన్నొక్క చేతి ఇలా ఈ తిప్పి 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 ఎగరేహేస్తాడు ఏంటనుకుంటున్నావో, వెళ్ళొద్దు అన్నారు చాలామంది. నా దేవుని నామంలో వాడిని చంపేస్తానన్నాడు. నా దేవుని నామంలో చంపేస్తాను, ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు ఎంత అని వెళ్ళాడు. చిన్న రాడు పట్టుకుని వెళ్ళాడు, ఒడిచెల్లో పెట్టాడు, గిరగరా తిప్పి ఒకటి వేసాడు, ఇక్కడ తగిలింది, ముందు గడిపాడు. వాడి కత్తితో వాడి తల నరుక్కుని, వాడి కత్తి ఒక చేత్తో వాడి తల ఒక చేత్తో పట్టుకుని వస్తుంటే ఇజ్రాయేల్ ప్రజలు స్త్రీలు పాటలు పాడుతున్నారు దావీదు పక్షంగా. దేవునికి మహిమ కలుగును గాక. 10,000 కొలదిగా దావీదు హతము చేశాను అని పాటలు పాడుతుంటే దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు అన్నలు తిట్టారు, ఏయ్ యుద్ధం చూడడానికి వచ్చావు కదా నువ్వు, గొర్రెలను అక్కడ వదిలేసి వచ్చావు కదా నువ్వు, నీ దురుద్దేశం మాకు తెలుసు, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు అన్నగారులు తిడితే ఇప్పుడు చంపి వచ్చేస్తుంటే మావాడే, మా తమ్ముడే, మా తమ్ముడే, మా తమ్ముడే అంటున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకుముందు రాజు కూడా తెలియదు ఈడెవడు, దావీదు ఎవరు రాజుకు తెలియదు. ఈ చిన్నవాడు ఎవని కుమారుడు అని అడుగుతున్నాడు అబ్నేర్ని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అబ్నేర్ అంటున్నాడు, నేను కనుక్కుని చెప్తాను మహారాజా అంటున్నాడు. ఇలాగొచ్చి మా తమ్ముడే అంటున్నారు వీళ్ళు. అంటే చూసారా, ఇందాకేమో ఎందుకు వచ్చామని తిట్టారు, ఇప్పుడు ఎస్, చిగ్గుపరచడు దేవుడు నిన్ను, చిగ్గుపడనివ్వడు దేవుడు నిన్ను. ఎక్కడ హీనమైన స్థితి ఉందో అక్కడ లేవనెత్తేస్తాడు. ఎక్కడ నిన్ను హీనంగా చూస్తున్నారో, ఎక్కడ నిన్ను అవమానపరుస్తున్నారో అక్కడ దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి గణపరచు. వాళ్ళ ముందు నీ స్థితి మారిపోతుంది. అవునా కదా? మాట్లాడరే. చూడండి, దేవుడు నిన్ను చెప్పాలి, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. చూడండి, ఒక పక్క నుంచి అగ్ని దిగి వస్తుంది, ఏలియా ప్రార్థన చేస్తాడు. ఒక పక్క నుంచి కాకులు ఆహారం తెస్తున్నాయి, ఒక పక్క నుంచి ఒడిశేలతో రాడిచ్చుకుని దావీదు గొలియాతుని కొడుతున్నాడు. ఎవరినైనా సిగ్గుపరిచాడు అందులో దేవుడు? అందరినీ గణపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను గణపరుస్తాడు, చిగ్గుపరచువాడు కాదు, చిగ్గుపరచడు నిన్ను. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి, పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి. సిగ్గుపరచడు. ఆయన గొప్పవాడండి. ఏమన్నాడు ఆయన? నువ్వు నా మాట విని నా మాట ప్రకారంగా చేస్తే పొలంలో దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు, కొట్లో దీవించబడతావు, బయట దీవించబడతావు, లోపల దీవించబడతావు. నీ దుక్కిటెద్దులు దీవించబడతాయి, నీ పశువులు మందలు అన్నీ దీవించబడతాయి, నీ తొట్టెలో ధాన్యము దీవించబడుతుంది, అన్నీ దీవించబడతాయి, హెచ్చించబడతావు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు తలగా చేయబడతావు అన్నాడు. అవునా? ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ ఎంత ఆశీర్వాదం ఉందో ఆయన మాట వింటే. నిన్ను ఎలా హెచ్చిస్తాడు, నిన్ను ఎలా దీవిస్తాడు అక్కడ రాయబడి ఉంది.
కాబట్టి నిన్ను సిగ్గుపరచువాడు కాదు. సిగ్గుపరుస్తాడా? కొంచెం లేట్ అవుతుంది అంతే. చెప్పండి, కొంచెము లేట్ అవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? నిలబడు, దేవుణ్ణి గణపరచు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుని గణపరచు. ఏమోనండి, దేవుడు ఏం చేస్తాడో తెలియట్లేదు, నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, దేవుడు నన్ను ఎలా వదిలేస్తాడేమో, నేను సిగ్గుపడిపోవాలేమో, నేను అవమానపడు. అస్సలు ఆ మాట రానోకు, ఆ ఆలోచన నీ మనసులోకి రానోకు. ఎందుకంటే దేవుడు నీ దేవుడు, నీ దేవుడు నీ చెలిగాళ్ళ కంటే నిన్ను హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించబోతున్నాడు. ఎస్, నువ్వు దేవుని మీద ఆనుకున్నావు కాబట్టి నీ విషయంలో నిన్ను హెచ్చుగా నిలబెట్టబోతున్నాడు, ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఎక్కడ అవమానపరచబడుతున్నావో అక్కడే నిన్ను గనుడిగా నిలబెట్టి అవమానించే వారు అందరూ కూడా నిన్ను గణపరిచేటట్లు చేయబోతున్నాడు. అది దేవుని మహిమ, దేవుని కృప. అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఇప్పుడు దేవుడు నన్ను సిగ్గుపరచడు అనాలి. సిగ్గుపరచడు, సిగ్గుపరిచే దేవుడు కాదు. నిన్ను సిగ్గుపరచడు. నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నావా లేదా? నిలబడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. సాయంత్రము పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత కూడిక ఉంది. చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రాముఖ్యమైన విషయాలు. మీరు పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ లేఖనాలు అనగా ఆ ప్రత్యక్షతలు మీరు కల్లారా చూసే రీతిలో దేవుడు మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం మిస్ కావద్దు. చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రార్థనలో పెట్టుకుని రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.